అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సెలబ్రేషన్స్ లో చిన్న పెద్ద అంతా యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. నేతలు, ప్రముఖులు యోగా క్యాంపులకు వెళ్లి సందడి చేశారు. రాజ్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. వివిధ ఆసనాలు చేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు గవర్నర్. ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇస్ it basically purifies the mind and the body. And today, when we all live in a life of stress, I think that is the best stress management that is available for us. We don't have to go to any business school to understand about stress management. All that we need to do is practice simple asanas and we will manage our stress and a healthy mind and a healthy body. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాష్ట్ర మంత్రులు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన యోగా డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మంత్రులు రెగ్యులర్ గా యోగా చేస్తే అనారోగ్య సమస్యలు రావని చెప్పారు. ప్రతిరోజు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. దేశమంతటా ప్రపంచంలోని 191 దేశాలలో ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది. మన దేశంలో పుట్టిన ఈ యోగా మరి ఈరోజు అంతర్జాతీయంగా ఖ్యాతి చెంది మరి అన్ని దేశాలు కూడా ఈరోజు ఈ యోగాను ప్రాక్టీస్ చేయడం జరుగుతా ఉంది. వీలైనంత వరకు ప్రతిరోజు కొద్ది సమయం ఈ యోగాకు కేటాయించి మరి వారు యోగా తర్వాత ధ్యానం ఈ రెండు కూడా రెగ్యులర్ గా చేస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. మరి ఆరోగ్యం కాపాడుకోవడంలో యోగాది కీలక పాత్ర. మరి మనకు వచ్చే రోగాలలో చాలా వరకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే రెగ్యులర్ గా యోగా చేస్తే మరి చాలా రోగాలు మనకు రాకుండా కాపాడడానికి అవకాశం ఉంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్న ఈటెల ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మంచి పరిసరాలు, ఆక్సిజన్ అవసరమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ఈటెల. మన యోగాలో పంచభూతాలు అన్నాం మనం. ఒకటి భూమి, ఒక గొప్ప అవసరమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేది భూమి. ఇవాళ రెండవది ఆ తిన్న ఆహారాన్ని ఇవాళ ప్రతి కణానికి చేర్చే రక్తంలో ఇవాళ మనం ఏదైతే యోగా చేస్తా ఉన్నామో ప్రతి దానికి మూలం శ్వాస అనేది అంటున్నామో, ఇవాళ గాలి అని అంటున్నామో, గాలిలో ఉండేటువంటిది ఇవాళ ఆక్సిజన్. కాబట్టి ఆ రక్తంలో ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా అయి ఆ ప్రతి కణాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహకరించేది యోగా అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. వైద్యంతో జయించలేని శరీర రుగ్మతలను యోగాతో నయం చేసుకోవచ్చన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. సంజీవయ్య పార్క్ లో జరిగిన యోగా వేడుకల్లో దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ నేతలు అటెండ్ అయ్యారు. ప్రధాని మోడీ కృషితో యోగా ప్రాధాన్యతను ప్రపంచమంతా తెలుసుకుంటుందని చెప్పారు. ఇవాళ శాస్త్రవేత్తలు యోగాను అభ్యసిస్తున్నటువంటి ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రాచీనమైనటువంటి భారతీయ సంపద యోగా. భారతదేశము ఆధ్యాత్మికమైనటువంటి విలువలకు నిలయం. భారతీయ సంస్కృతి ప్రపంచానికి సౌభాతృత్వాన్ని మరియు ఆనందాన్ని కలిగించింది. అలాంటి సంస్కృతి మళ్ళీ విమరించలేకపోయినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జెనీవాలో యుఎన్ఓలో అంతర్రాష్ట్రీయమైనటువంటి ఒక సభలో వారు ప్రసంగించి దీన్ని యోగాగా గుర్తించాలన్నప్పుడు దాదాపుగా 183 దేశాలు దీన్ని గుర్తించి ప్రపంచ దినంగా 21 జూన్ నాడు నిర్వహించడం ఇది భారతీయులందరికీ గర్వకారణమని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆసనాలు వేసి యోగా ఇంపార్టెన్స్ ను వివరించారు. ఇక యోగా ఆసనాలతో మనిషి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో ఆయన పాల్గొన్నారు. జనంతో కలిసి యోగా చేశారు. ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ మన సౌజన్యంతో బసవతారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది పలువురు పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు. అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక మనిషి ఒక కార్యక్రమాన్ని దాన్ని అభ్యసించి దాన్ని సాధించడానికి
ఈ యొక్క యోగా ఎంతో ఉపకరిస్తుంది. స్టేట్ బీజేపీ ఆఫీసులో నేతలు యోగా చేశారు. పార్కులు, స్టేడియంలు, కాలనీల్లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో జనం పెద్ద ఎత్తున ఆసనాలు వేశారు.